మొక్కలు నాటారు. మొక్కలు నాటితే ఇప్పుడు ఒక 2 మొక్కలు చాలా, అక్కడ 2 మొక్కలు అయినా కానీ పెద్దగా అయిన తర్వాత ఇక్కడ నీడ ఇస్తాయి. ఇప్పుడు 3 మొక్కలు పెట్టారు, మళ్ళీ చిన్నది బార్డర్ పెట్టారు. ఇది పెడితే వెహికల్స్ తర్వాత ఫ్యూచర్లో ఈ చెట్లు మొక్కలు పెద్దగా అయిన తర్వాత ఈ రోడ్ మీద నీడ పడ్డా కానీ ఇప్పుడు ఏమైనా బండి ట్రబుల్ ఇచ్చినా, ఓ కారు లారు ఏదైనా ట్రబుల్ ఇచ్చినా కానీ రోడ్డు పైన పెట్టి టైర్ పంక్చర్ అయ్యో పంక్చర్ చేసుకుంటూ ఉంటే వెంకకెళ్ళి వచ్చి వెహికల్స్ వచ్చి యాక్సిడెంట్స్ అవుతాయి. కొంచెం దారి ఇప్పుడు ఇంత ప్లేస్ వదిలేసి అక్కడ 2 మొక్కలు పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఫ్యూచర్ తగినంగా ఎవరికి యాక్సిడెంట్లు కావు, ఏం కావు. ఇప్పుడు రోడ్ ఏడుంది, ఫీట్ కినా లేదు, ఇగో ఆ ఫీట్ ఉన్నది. ఇప్పుడు ఈ మొక్కలు ఇగో చూడండి, ఇగో ఏం వరకు ఇగో మొత్తం మెష్ కటర్ లేదు, ఏం లేదు. ఒక పాదాన్ని ఉందా చూడండి, ఒక్క పాదు కినా లేదు. ఇగో మొక్కలు ఇగో ఏదో ఇగో పిచ్చి మొక్కలు ఉన్నాయి, అలా అవి ఉన్నాయి. గడ్ చోడు ఉంది, పిచ్చి మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఒకసారి చూపి. అది ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఇల్లు మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటారు, బిల్లులు తీసుకున్నారు, ఏమన్నా అంటే బిల్లులు రాలేదని వదిలేసి వెళ్ళిపోతున్నారు. రీలు కొట్టించుకున్నారు, ట్యాంకర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, లేబర్కి డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు దీని మెయింటెనెన్స్ అయినా అంటారా? ఇది చూడండి ఒకసారి, ఇది మెయింటెనెన్స్ అంటారా? ఈ కంప చెట్లు ఇగో ఏంది మెయింటెనెన్స్ అయినా? రోజు 30 మంది 40 మంది లేబర్ వస్తున్నారు, ఏం చేయించుకుంటున్నారు? పని చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఇగో కంప చెట్లు చూడండి మీరే, హెచ్ఎండిఏ. రోజు ఎంతమంది వస్తారు పనికి? 30 మంది వస్తారు మొత్తం లేబర్. సూపర్వైజర్లు 2, కాంట్రాక్టర్ వాళ్ళ అన్న, ఇప్పుడు కటింగ్ చేసే వాళ్ళు 3 ఉన్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరెవరు ఇంట్లో? బండి రవి, సబ్ కాంట్రాక్టర్ బండి కృష్ణ. ఎక్కడో వీళ్ళు? ఇంద్రాల గ్రామం, పోచంపల్లి మండల్. వీళ్ళకి ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ హెచ్ఎండిఏకి సంబంధించింది? ఇప్పుడు ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం BDL, కొంగర్కలాన్ కలెక్టర్ ఆఫీస్, మళ్ళీ పోతే కొంగర్కలాన్ ఫారెస్ట్, సంగి రోడ్డు, మళ్ళీ పోతే రాయిరాల రోడ్డు, పాడి షరీఫ్, రాయిరాల టు పాడి షరీఫ్, మళ్ళీ పోతే ఇంకా చిన్న అది ఉప్పల్ ఫారెస్ట్. ఉప్పల్ పైన ఇట్లా రింగు కాడ పైన ఫ్లైఓవర్ పైన మొక్కలు. ఇప్పుడు కొత్తగా ఉప్పల్ నుంచి పెద్దంబర్పేట ఆ ఫ్లైఓవర్ కొత్తగా చేస్తున్నారు. బిబ్నారు టు యాదగిరిగుట్ట వరకు ఉంటుంది. అంటే వీళ్ళంతా కాంట్రాక్ట్ చేసి ఇదే ప్రకారం చేస్తారు మొత్తం? ఎక్కడైనా ఇదే సార్, ఇట్లైనా నడుస్తుంది, ఇట్లనే నడుస్తుంది. ఏమన్నా అంటే రొటేషన్ చేసుకుంటున్నారు వాళ్ళ అమౌంట్. ఇప్పుడు మా అట్లాంటి బీదో లేదన్నా బిజినెస్ చేయాలని చెప్పేసి నేను డ్రైవర్ చేసేది, బండి తెచ్చుకొని ఇట్లనే బతికిదామని ఒక బండి తెచ్చుకొని నడుపుదామని బండి తెచ్చుకుంటే బిల్లులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. బండి తెచ్చిన ఫైనాన్స్ కట్టాలంటే ఇప్పుడు ఏదైనా తాకట్టు పెట్టి ఎవరిదైనా అప్పు తెచ్చో ఏదైనా అప్పు తీసుకున్నా కానీ 2 రూపాయలు మిత్తి, 2 రూపాయలు వడ్డీ తీసుకుంటేనే ఇస్తారు. బయట అయితే ఎవరైనా అంత ఇయ్యరు. ఇప్పుడు గోల్డ్ కుదబెట్టినా 1 లక్షకి 1000 రూపాయలు పడుతుంది నెలకి. ఆ ఇల్లు 5 నెలలు. ఇప్పుడు 1 లక్ష తెచ్చుకున్న 5,000 అయితే కట్టాలి. కానీ ఇప్పుడు అది కట్టాలి, ఇప్పటి వరకు వడ్డీ కట్టాలి, ఏం కట్టలేదు. ఇప్పుడు గోల్డ్ ఇస్తాడో ఇయ్యడో అది తెలియదు. వీళ్ళేమో ఇయర్ 5 నెలలు అవుతుంది బిల్లులు ఇయర్ ఏమి. ఇప్పుడు నీ బండి నీళ్ళు కొట్టద్దని చెప్పిండా? ఇప్పుడు నీళ్ళు కొట్టద్దు అంటే ఏమనంటే వర్షాలు వస్తున్నాయి, మాకు అక్కడికి వెళ్ళి బిల్లులు వస్తలేవు, అందుకనే కొట్టిపిస్తలేను అని చెప్తున్నా. మరి ఇంకొక బండి నడుస్తుంది కదా? ఇంకొక బండి వాళ్ళదే సొంతం, అదే బండి నడిపించుకుంటున్నారు వాళ్ళు. ఇక వాళ్ళు చేయించినా కానీ డ్రైవర్లకు డబ్బులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. వాళ్ళు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయిపోయారు. ఇప్పుడు దీని మీద అంతా మోసమే. వాళ్ళు ఇప్పుడు మాట్లాడి బీద ఇట్లా కుటుంబాలకు ఇచ్చినా కానీ మేము చేసుకుని వాళ్ళ కూలీలకు డబ్బులు ఇచ్చుకుంటూ ఏదైనా చేసుకుంటాం. మా అట్లాంటి వాళ్ళకి లైసెన్స్ ఇస్తాం. ఇప్పుడు మేము చదువుకొని ఏం చేయాలని అర్థం కాక డ్రైవింగ్ చేసుకుంటున్నాం మేము. ఏం పేరు నీ పేరు? ఎక్కడ మీది? ఉప్పర్గూడ. శేఖర్. ఓకే, ఈ ట్యాంకర్ మీదేనా? ఎవరు కాంట్రాక్ట్? ఎవరు? బండి కృష్ణ. ఎక్కడైనా? మరి బండికి పర్మిషన్ లేదు, పేపర్లు లేవు, నువ్వు ఎట్లా నడుపుతున్నావు? ఒకవేళ ఏమైనా జరిగింది, ఎవడైనా గుద్దుకుండు ఏడగట్టారు? ఉన్నాయా ట్యాక్సీ పేపర్లు? నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ట్యాక్స్ కట్టినా చెప్పిరా? బండి పేపర్లు ఉన్నాయని చెప్పిండా? బండి పేపర్లు ఉన్నాయని ఏమని చెప్పిండా? ఏం చెప్పలే కదా? ఓకే, ఇగో చెట్లు ఇంత దగ్గర పెట్టేదే, ఇంత దగ్గర వచ్చి పెద్దగా అయితే ఎట్లా బతాయి, ఏముంటాయి? కరెక్టేనా? ఇదిగో ఇది ఒకటి, లేబర్కి ఒకటి సరిగా జీతాలు ఇస్తారు. నీకు ఇస్తుండ నెల ఎంత రావాలే? 2 నెలల నుంచి. మరి ఎంత ఏం తింటున్నావు నువ్వు? 1 నెల తెచ్చిండు, 3 నెలలు అయితే. 2 నెలల జీతం నీకు ఇవ్వలే, ఈ ఫస్ట్ వస్తే మీకు ఇస్తుండ అమ్మ నెలకు?
ఇంత నువ్వు కూడా అమ్మా ఇగో ఈ చెట్టు ఇగో ఇంత దగ్గర పెడితే ఏం పని చేస్తాయి, ఎట్లా పోతాయి, ఏంది ఇది వర్ణి అమ్మ అన్యాయంసాలకుండా. నేను మా అత్తగారు నాకు గోల్డ్ పెట్టారు. గోల్డ్ పెడితే ఆ గోల్డ్ ముద్దూట్ ఫైనాన్స్లో ఎస్బీఐ బ్యాంకులో కుదబెట్టి డీజిల్ పోసి బండి నడిపించాను. డ్రైవర్ని పెట్టి డ్రైవర్నికి జీతం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు బిల్లు ఇవ్వమంటే బిల్లులు ఇస్తలేరు. ఇప్పుడు నాకు దగ్గర నెలకి 1,00,000 రూపాయలు అంటే నాకు డ్రైవర్కి 20,000, డీజిల్ 30,000, నీళ్ళ కాడ 20,000, నాకు మిగిలేదు 30,000 మిగులుతాయి. 1,00,000 రూపాయలు వస్తాయి. ఆ 1,00,000 రూపాయలలో ఇప్పుడు ఆయన 5 లక్షలు 6 లక్షల దాకా బిల్లు వస్తుంది లెక్క చేస్తే. ఆయన రూపాయి ఇస్తలేడు. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో ఇస్తపో, ఆయన బండి రవి నడితేనేమో బండి కృష్ణకి ఇచ్చిన అంటాడు. బండి కృష్ణనేమో ఇయ్యలేదు, బిల్లులే రాలేదు అని చెప్తుండు. ఇప్పుడు నీకేనా ఇంకా మిగతా ట్రాక్టర్ ఇంకా మిగతా కూడా ఇవ్వాలనా? ఇప్పుడు ట్రాక్టర్లు ఒక కొంగర ఫారెస్ట్ ఉంది, లేదా కలెక్టర్ ఆఫీస్ ఉంది, మళ్ళీ పోతే సంగి రోడ్ ఉంది, బీడిఎల్ రోడ్ ఉంది. ఇలా చెట్లు పెడతానే ఉన్నారు. లేబర్ అక్కడ ముందర నడుస్తూనే ఉంది. రోజు 30 లేబర్ వస్తారు, 30 మంది లేబర్ వస్తారు. వాళ్ళ జీతాలు నాకు ఇవ్వట్లేదు. 4 నెలలు 5 నెలలు అవుతుంది. అంటే హెచ్ఎండిఏ నుంచి బిల్లులు మొత్తం డ్రా చేసుకొని కొత్త ఇల్లు కట్టినట్టు నిజమేనా? ఇక కొత్త ఇల్లు కట్టిండంటే ఇప్పుడైతే మనం చూసింది అయితే ఏం లేదు, కానీ జనాలు చెప్పుకుంటారు. వాళ్ళు కొన్నారా కార్లు అయితే ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గర కార్లు లేకుండే, కార్లలో అయితే 2 అన్నదమ్ములు బ్రీజా కార్లలో అయితే తిరుగుతారు ఇప్పటికైతే. మనం చూసింది అయితే అది. ఇప్పుడు వాళ్ళు భూములు కొంటలేరు అయితే వాళ్ళు ఎమ్మడైతే పోయి మనం చూడలేము. కానీ జనాలు చెప్పుకునేది అయితే కొంటున్నారు, మీ బిల్లులు తీసుకొని అక్కడ పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని చెప్తారు. ఇంతమంది వాళ్ళు ఎట్లుండే వాళ్ళు, మామూలుగా ఉండే వాళ్ళ లేకపోతే జర ఉన్నోళ్ళు అయిన వాళ్ళు కాంట్రాక్టర్ కాకముందుకు? వాళ్ళన్న బండి కృష్ణ మాజీ సర్పంచ్ చేసేది, ఈయన సూపర్వైజర్ చేసి ఈయన లైసెన్స్ పొంది బండి రవి ఇట్లా కొనసాగిస్తున్నాడు. ఇలా ఇది మొత్తం మోసమే తప్ప కానీ నిజాయితీ అయితే కాదు. ఇప్పుడు మోసం అంటే ఇచ్చేటోళ్ళకు ఇస్తే ఎవరైనా పని చేస్తారు. పని చేసి ఇప్పుడు వీటికెళ్ళి కొత్త సైడ్ చూస్తుర్రు. ఇప్పుడు షాద్నగర్ లో చేసిర్రు. షాద్నగర్ లో చేసి అక్కడ బిల్లులు ఇయ్యరు, అక్కడ పట్టరు, అక్కడ పోరు. ఇక్కడ ఇబ్రహీంపట్నం మండల్ వచ్చిర్రు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం మండల్ చేసేసి ఇబ్రహీంపట్నం మండల్ చేయరు. ఇక నెక్స్ట్ మంచాల మండల్, యాచారం మండల్ అట్లా చేస్తారు. అంటే బిల్లులు మొత్తం ఎగగొడతారు. అక్కడ హెచ్ఎండిఏ నుంచి మాత్రం బిల్లులు తీసేసుకుంటారు. ఎగగొడతారు అంటే ఇప్పుడు బిల్లులు మనకు ఇప్పుడు 10 లక్షలు ఇచ్చేది ఉంటే 2 లక్షలు ఇస్తారు. అంటే ఇప్పుడు మనకు వాయిదా లెక్క ఇస్తారు. నెలకు ఇప్పుడు 3 నెలలకు ఒక 2 లక్షలు ఇస్తే ఇప్పుడు నా వడ్డీలకు సరిపోతున్నాయి. వడ్డీలకు, నా డ్రైవర్కి, నా డీజిల్కి ఇచ్చినాయి. నేను అసలు ఏం కట్టలేకపోతున్నా, వడ్డీలకే అవుతున్నాయి నాకు ఆ డబ్బులు ఇస్తే. నేను వడ్డీలకు తెచ్చి నడిపిస్తున్నా. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే చేయలేమని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని చేస్తున్నా. ఓకే. బీడిఎల్ రోడ్లో ఇది ఒక లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఇది ఒక థర్డ్ లైన్, ఇది సెంటర్. ఇది పెద్ద చెట్లు. ఇది పెద్దగా అయితే కటింగ్ చేసుకున్న తర్వాత ఈ చెట్టు ఒక సైజు వస్తుంది, ఇది ఒక సైజు వస్తుంది. మళ్ళీ ఇందులో ఇంకో చిన్న చెట్టు పెడుతుంది. చిన్న చెట్టు పెడితే ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది. ఇది బిల్లు తీసుకొని కాంట్రాక్టర్లు ఇప్పుడు హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి బిల్లులు తీసుకొని ఇవి వచ్చే నెలలో కాంట్రాక్ట్ ఉంటే ఆ బిల్లులు తీసుకొని వెళ్ళిపోదామని చిన్న చెట్లు పెట్టి ఇప్పుడు ఇల్లే ఏడ కటింగ్ చేయగలుగుతారు. ఈ కటింగ్ చేసే లేబర్ల గినంగా ఏడ తిరగగలుగుతారు? తిరగలేరు. వీళ్ళు బిల్లులు తీసుకొని వెళ్ళిపోదామని వీళ్ళ ఛాయిస్ చూస్తున్నారు. ఇప్పుడు లేబర్లకు పైసలు ఇవ్వట్లేదు. ఇక్కడ నీళ్ళ ట్యాంకర్ వాళ్ళకి పైసలు ఇవ్వట్లేదు. నా ట్యాంకర్ ఇల్లనే నడుస్తుంది. నా పేరు రావుల శ్రీకాంత్, చెర్ల పటేల్ కూడా నాది. ఇలా నీళ్ళు పోసిన 5 నెలలు అవుతుంది. నేను డీజిల్ పోసుకొని నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు బిల్లులు రాలేదని చెప్తుండు. 5 నెలలు ఆగిన. ఇప్పుడు బిల్లు ఇవ్వమంటే ఇస్తలేడు. నాకు ఏమన్నా అంటే ఇస్తపో అని చెప్తుండు. బండి రవి కాంట్రాక్టర్, వాళ్ళన్న మెయింటెనెన్స్ బండి కృష్ణ. ఇప్పుడు నువ్వు